భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వచ్చే విద్యా సంవత్సరం నాటికి కాచిగూడ ఎస్సీ హాస్టల్ పునర్నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ఎస్సీ హాస్టల్ పూర్వ విద్యార్థుల కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ యాదగిరి విజ్ఞప్తి చేశారు. కాచిగూడ ఎస్సీ హాస్టల్ పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం 25 కోట్లు కేటాయించినందుకు మంగళవారం నింబోలి అడ్డా ఎస్సీ హాస్టల్లో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడారు. హాస్టల్ను త్వరితగతిన అన్ని హంగులతో నిర్మించి అపూర్వ వైభవాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో దశరథ ప్రొఫెసర్ శేఖర్, మర్యాదాస్, బాలరా గారి గోవింద్, నీలం వెంకన్న, బురికి రాములు, శీలం ప్రభాకర్, న్యాయవాది వెంకట అర్జున్తో పాటుగా ఇందులో చదివిన న్యాయవాదులు, డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల పోరాట సమితిలో భాగంగా మేము ఇక్కడికి ఈరోజు కలుసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా విషయం ఏంటంటే గత ప్రభుత్వం దీన్ని కరోనా సాకుతోటి మూసివేయడం జరిగింది. ఆ తర్వాత నుండి అనేక పర్యాయాలు మేము గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి దీన్ని రీఓపెన్ చేయండి, మా భావితరాల పిల్లలు చదువుకుంటారు, ఇప్పుడైతే గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితే ఏంటి, ఉద్యోగులు అయితే ఏంటి, ఏ రకంగా అయితే చదువుకొని బాగుపడ్డారో వచ్చే జనరేషన్స్ కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనేక పర్యాయాలు మేము కలవని ఆఫీసర్ లేడు, కలవని గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు లేరు. అందుమూలంగా అయితే అది చివరికి ఆ పరంపర సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరుకోవడం జరిగింది. అందులో సీఎం రేవంత్ రెడ్డి గారు మాదిగల మహాసభలో ఉద్యోగుల సభలో ప్రసంగిస్తూ ఈ కాచిగూడ హాస్టల్కు కనీసం లేదన్నా కూడా 25 కోట్లు మంజూరు చేస్తూ దీన్ని పునర్నిర్మాణం చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అయితే అందులో భాగంగానే ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే రోజు ప్రిన్సిపల్ సెక్రటరీకి నేను ఆర్డర్ చేస్తున్నాను, ఇమ్మీడియట్ గా దీన్ని తక్షణమే దాన్ని ఒక ఆర్డర్ కాపీ ఇచ్చేసేయండి, ఒక జీవో తయారు చేయండి దీనిపైన అని చెప్పినప్పుడు ఇప్పటి వరకు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే ఏంటి, ఉన్న గవర్నమెంట్ అయితే ఏంటి దాన్ని తయారు చేయలేదు. అందుకనే ఇప్పుడు గవర్నమెంట్కి మేము కోరుకునేది ఒక్కటే, అయ్యా మీరు ఇప్పుడు దీన్ని డిమాలిష్ చేస్తారు, ఎప్పుడు దీన్ని రీఓపెన్ చేస్తారు, మా జీవో కాపీ మా చేతిలో పెట్టండి. ఈరోజు మేము ఉన్నాం, తర్వాత వేరే వాళ్ళు వస్తారు, దాన్ని బేస్ చేసుకొని ఈ హాస్టల్ని మళ్ళీ పునర్నిర్మించడానికి మేము ముందుకు వస్తామని చెప్పేసి మేము వచ్చినాము. అందులో భాగంగానే గత ఒక 2 నెలల క్రితం ప్రజాప్రతినిధులు అద్దంకి దయాకర్ గారు అయితే ఏంటి, అడ్లూరు లక్ష్మణ్, మోతిపల్లి నరసింహులు గారు మా సమక్షంలో మీడియా సమక్షంలో ఏం చెప్పారు అంటే దీన్ని ఈ రోజు వచ్చేసి భూమి పూజ చేస్తాము అని చెప్పారు. కానీ ఇంతవరకు నేను ఒక 10 రోజుల క్రితం అడ్లూరు లక్ష్మణ్ గారిని కలిసినప్పుడు ఏమన్నారంటే, అయ్యా మీరు కూడా మరి గవర్నమెంట్ కాస్త మీ రెసిస్టెన్స్ అయితే ఏంటి, మీ వాయిస్ అయితే ఏంటి, మీ బాధ అయితే ఏంటి, ఒకసారి గవర్నమెంట్కి చెప్పండి, నేను దాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సో అందులో భాగంగానే ఈ రోజు వచ్చేసి మేము ఉద్యోగం విద్యా వ్యవస్థకైతే ఏంటి చాలా చక్కగా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు దీనికి ఒక 25 కోట్లు ఇస్తే ధన్యవాదాలు చెప్తూ మరి దీన్ని డిస్మెంటల్ చేసి రీఓపెన్ చేయమని చెప్పి మేము గవర్నమెంట్ని మేము కోరుతా ఉన్నాం. అందులో దానికంటే ముందు కూడా ప్రధానంగా మాకు ఒక జీవో కాపీ చాలా ఎంతో సంతోషకరమైన విషయము. కూడా ఇలాంటిది మూసేల్స్ ఉన్నాయి, ఇతర నడుపుతూ వచ్చింది. పౌరులుగా చాలా ఎంతో ముందుకు చేసి అవతలు ఒక రెంట్ తీసుకొని చదువుకోవాలి. మీడియా మిత్రులకు నమస్కారం, జై భీమ్. ఈరోజు కాచిగూడ హాస్టల్కి సంబంధించింది రేవంత్ రెడ్డి గారు కాచిగూడ హాస్టల్ని
పునర్నిర్మాణం చేస్తా అని చెప్పేసి 250 కోట్లు మంజూరు చేయడం జరిగింది. 25 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ హాస్టల్ని ఓపెన్ చేయాలని ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కూడా కాచిగూడ హాస్టల్ ప్రాంగణంకు రావడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తాని ఈ ప్రభుత్వమైన చదువుకున్న దయాకర్ గారు ఇక్కడ కాచిగూడ హాస్టల్ ని శంకుస్థాపన చేస్తా అని జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి ప్రారంభంగా కూడా హాస్టల్ పూర్వ విద్యార్థుల మీకు విన్నపం చేస్తున్నాం. అయ్యా, ఇకనైనా మీరు త్వరగా మేల్కొని కాచిగూడ హాస్టల్ యొక్క పనులను గోలి అడ్డా కాచిగూడ సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ మేనేజ్ గవర్నమెంట్ అంటే ఈ సాకుతో మీ ప్రతినిధుల్ని ఇక్కడికి పంపి సానుకూలంగా బిఆర్ అంబేద్కర్ చేపట్టే బాధ్యత నాది, నేను మాటిస్తున్నా అని గారు సాహెబ్ అంబేద్కర్ మీ పూజ జరగబోయే ఏమన్నా అంటే కూడా మీ పరి కనుక కోట్లు అలా చిన్నది మనం మీరు దేని విద్యార్థి ఈ రాష్ట్ర దయచేసి ఇమీడియట్ షెడ్యూల్ ఉండడం వల్ల మా త్వరితగతిన బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కాచుకల్కి కానీ ప్రెసెంట్ ఉన్న పోస్తో ఇక్కడ ఉన్న పూర్వ విద్యార్థి వ్యక్తులు అద్దంకి కొంచెం జరిగింది. హైదరాబాద్ చదువుకోలేక చదువుకు దూరమే ఉంటున్నారు. అదే ఈ హాస్టల్ని ఈ అనుకూలంగా స్పందించి కొత్త అంబేద్కర్ భూమి పూజ ఇవ్వడం కాకుండా మన వంతు బాధ్యత